అండి అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో కలలు కన్న ఆమె కుటుంబం కోసం కలలన్నీ వదిలేసి చిన్న వయసులో పెళ్లి చేసుకుంది. నిజానికి అక్కడితోనే ఆమె జీవితం అంతమైపోయింది. మొదట్లో తన తోటి వాళ్ళలా తన జీవితం ఎందుకు లేదని ఏడవని రోజు ఉండేది కాదు. నీకు నేనున్నాను అని చెప్పేవాళ్ళు లేకపోగా నీ జీవితం ఒక్కటే ఎలా ఉందా? నీలా ఆడవాళ్ళెవ్వరూ బ్రతకట్లేదా అంటూ మాటలు. ఇంతలో ప్రెగ్నెన్సీ పాప పుట్టాక తనే ఆమె జీవితం అయిపోయింది. తన భర్త మంచివాడే, కానీ భార్యని ప్రేమించేవాడు మాత్రం కాదు. అదేంటి మంచివాడేంటి ప్రేమించేవాడు కాకపోవడం ఏంటి అనుకుంటున్నారా? చాలామంది మగాళ్ళంతే. లైఫ్లో నీకేం కావాలి, నీ ఆశలేంటి, నీకు ఏమిష్టం అంటూ ఆమె అభిప్రాయాలు వాళ్ళకక్కర్లేదు. కానీ తన అవసరాలు మాత్రం తీరుస్తారు. తిండి, బట్ట, ఆరోగ్యం బాగోకపోతే చూపించటం అన్నీ చూస్తారు. ఎందుకంటే బయట వాళ్ళకి తను మంచిగా అనిపించాలి. తన స్టేటస్ బట్టి భార్య కనిపించాలి. ఇంట్లో చాకరీ అంతా చెయ్యాలి. అందుకే ఒంట్లో బాగాలేదని ఇలా పడుకోగానే హాస్పిటల్కి చూపించేస్తారు. అది ప్రేమ అనుకుంటే పొరపాటే. ఆమె పడుకుంటే ఇంట్లో పనులెవడు చేస్తాడు అన్నది నిజం. అలానే ఇతను కూడా. ఇంకొక చెత్త బిహేవియర్ ఉంది. అదేంటంటే అబద్ధాలు. దగ్గర ఉన్నంత వరకు తనే ప్రపంచం అన్నట్టు మాట్లాడేవాడు. చిన్నప్పటి నుంచి తాగుబోతు నాన్నతో విసిగిపోయిన ఆమెకి తాగేవాళ్ళంటే అసహ్యం అన్నట్టు ఉండేది. కానీ ఇతను ఇల్లు దాటితే ఫ్రెండ్స్ పార్టీ అంటూ తిరిగేవాడు. ఆమెకి కోపం కన్నా ఎక్కువ హట్ అయిపోయేది. దగ్గర ఉన్నంతసేపు ప్రేమగా కబుర్లు చెప్పి మళ్ళీ ఫ్రెండ్స్ వచ్చేసరికి తను హట్ అవుతుంది, ఆమెకి నచ్చదు అని తెలిసి కూడా అతను డ్రింక్ చేయటం ఆమెకి తట్టుకోలేకపోయేది. తన ఫ్రెండ్స్కి ఉన్న వాల్యూ భార్య ఫీలింగ్స్ మీద లేదా అంటూ బాధతో అతనిపై అరిచి ఏడ్చేది. తెలియని విషయం ఏంటంటే అతనికి తన ఫ్రెండ్స్ అండ్ పార్టీస్ ముఖ్యం కాబట్టే తను హట్ అయినా పర్లేదని పదే పదే ఆమె ఏడ్చినా అరిచినా అవేం పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్తో వెళ్ళిపోయేవారు. అరిచిన ఆమెనే తప్పు అని, అనవసరంగా అరుస్తుందని, ఆమె మంచిది కాదని అతను తిరిగి ఇంకా ఆమెనే అనటం ఆమె తట్టుకోలేకపోయేది. తనలో తానే ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తన నాన్న దగ్గర పొందని ప్రేమ భర్త మాటల్లో చూసి పొంగిన ఆమె ఇప్పుడు భర్త చేష్టలతో విసిగి పిల్లల కోసం మాత్రం బ్రతకడం మొదలుపెట్టింది. అతను మాత్రం ఎప్పట్లానే ఇంట్లో భార్యపై ప్రేమ ఉన్నట్టు మాట్లాడటం, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు భార్య అనే ఒకరు ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా తిరగటం. కన్నవాళ్ళ ప్రేమ లేక ఇటు మెట్టి నింటా తనకి విలువ లేక ఎంతో ఏడ్చేది. కానీ తనకి తెలుసు తన కన్నీళ్ళని పట్టించుకునే వాళ్లే లేరని. తర్వాత ఆమె మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. అప్పుడు కూడా అతను అలానే ఉన్నాడు. ఆమె అదే ఒంటరితనాన్ని అనుభవించింది. డెలివరీ సమయం వచ్చింది, కానీ ఆమె బలహీనంగా ఉంది. తనకి ఎందుకో ఆమె పరిస్థితి అంత మంచిగా అనిపించలేదు. నేను చనిపోతే నా కూతురు పరిస్థితి ఏంటి, నా కోసం ఒక్కరైనా ఏడ్చేవాళ్ళు ఉన్నారా అంటూ తనలో తానే మదనపడింది. కానీ బ్రతికితే బాగుండే అనే ఆలోచన కూడా ఆమెకి లేదు. చివరికి డెలివరీ టైం వచ్చేసింది. చాలా నొప్పులు వస్తున్నాయి. ప్రేమ అని కాకపోయినా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈమె పరిస్థితిని బట్టి బ్రతకటం కష్టమని డాక్టర్ చెప్పారు. దానికి ఆమెకి కూడా పోనీలే, ఈ ప్రాణం ఎలా పోవటమే మంచిది అనుకుంటూ ఉంది. అలానే ఆమె పరిస్థితి విషమంగా మారింది. తన ఒళ్ళంతా స్పర్శ తెలియటం లేదు. కళ్ళు మూతలు పడుతున్నాయి. ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కానీ చివరి స్థాయిలో ఉన్న తనకి తన కూతురు ఆకలి ఏడుపు వినిపిస్తోంది. ఒక పక్క తన పెద్ద కూతురు అమ్మా అమ్మ అని పిలవటం వినిపిస్తుంది. తన ఇద్దరి పేగుబంధాల పిలుపులు తనలో బ్రతకాలన్న ఆశని కల్పించాయి. కళ్ళలో నీళ్లు జారటం ఆమెకి స్పష్టంగా తెలుస్తుంది. నాన్న ప్రేమ లేదని, భర్త దగ్గర తనకి విలువ లేదని బాధపడ్డాను తప్ప, నా పిల్లల దగ్గర వాటికి 1000 రెట్లు ప్రేమ ఉందని, చుట్టూ అంతమంది ఉన్నా అమ్మ అమ్మ అనే పిలుపులో ఎంత విలువ ఉందో అని ఎంతో ఏడ్చింది. ఇంతలో డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అన్నమాట ఆమె జీవితంలో మొదటి సంతోషకరమైన వార్తగా నిలిచిపోయింది. తన భర్త ఎప్పట్లా ఉన్నన్ని రోజులు సరదాగా ఉండటం, ఫ్రెండ్స్ ఫోన్ చేయగానే పెళ్ళాం పిల్లలు ఉన్నారన్న ధ్యాస కూడా లేకుండా అర్ధరాత్రులు రావటం. కానీ ఆమె ఇదివరకట్లా బాధపడటం లేదు. తన పేగు బంధాల కోసం బ్రతుకుతూ భార్యపై బాధ్యత మాత్రమే చూపిస్తూ దాన్ని ప్రేమ అని పేరు పెడుతున్నారు. అలా కాకుండా మీకోసం అన్నీ మార్చుకుని వచ్చిన తన కోసం మీ జీవితాన్ని కూడా మార్చుకున్నప్పుడే మీరు ప్రేమ అనే పదం వాడటానికి సరిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.